పెడుగురాళ్ల పట్టణంలో డయేరియా బారిన పడి మృతి చెందిన కుటుంబాలను గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. లెనిన్ నగర్, మారుతి నగర్ కాలనీలో ఆయన పర్యటించి ఏరియా హాస్పిటల్ని పరిశీలించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ పెడుగురాళ్ల పట్టణంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉండటం ద్వారానే డయేరియా అంటువ్యాధులు ప్రబలుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులపై ఎరపతినేని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అలసత్వం వహించిన విధంగా తమ ప్రభుత్వంలో వ్యవహరించవద్దని అధికారులకు సున్నితంగా చురకలంటించారు. అలాగే పసిపిల్లలు మరణించేంత వరకు మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం విషయంలో అలసత్వం వహిస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. ఈ వారం రోజుల నుంచి శాంతిని పనులు జరుగుతున్నాయి. గ్రూపులో పెడతారు. స్కూల్లో వాంతి అనే విషయం చెప్పలేదు. ఒకసారి వాంతి చేసుకున్నాడు, ఒకవేళ టెస్ట్ చేసుకోవటం వల్ల వాంతి చేసుకున్నాడు, ఏమో తీసుకోలేదు. ఇంజక్షన్ చేయించాక టాబ్లెట్ వేసిన తర్వాత ఎదురుగుంటూ చూస్తారా ఊరుగోలు బండి రామన్న బోర్ రాకుండా సార్ తీసుకోండి. అన్నా ఎందుకన్నా బాబు కొంచెం ఎక్కువ అబ్బాయి స్కూల్లో వాటర్ తాగుతాడు, ఇంట్లో కూడా ఉన్నాడు, బయటే ఆడుకుంటాడు. వచ్చినా కూడా అమ్మటే కొనుక్కొని డబ్బులు ఈ రెండో బాబు కూడా అబ్బాయితో పాటే స్కూల్కి వెళ్ళి ఈ అబ్బాయి ఇంట్లో
మీరు పబ్లిక్ చెప్పాలి ఎలా వీటి మనం కాపాడుకోవాలి. శానిటేషన్ డ్రైవ్ గురించి ముందు చేసుకుంటే కొంచెం సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు వెళ్తున్నాము సపోజ్ ఇమీడియట్గా ఈ సిచ్యువేషన్ కానీ శానిటేషన్ వాటర్ కానీ బ్లీచింగ్ కానీ వాటర్లో కానీ స్టార్ట్ చేయాలి. వాటర్ మనం సోర్సెస్ ఆఫ్ చేయాలి. కట్ చేశాం కాబట్టి క్యాంపస్లో సప్లై చేయాలి. ఈ సమస్య పూర్తిగా జీరో అయిన ఒకసారి కేసు కూడా అధికారులు దానిలో మీకు ఎట్లా ఉంటుందంటే ఈరోజు వాటర్ తీసుకుంటారు 2 రోజులు అయిపోతుంది. కేసెస్ పూర్తిగా సున్నా అయినందుకు ఇంటి ప్రాంతాలే కాదు అది కూడా కాదు అవును మొత్తం స్పష్టంగా చేయాలి. దాని వల్ల సిబ్బంది తెలియదు రోజువారీ వాళ్ళు ఏమంటారు చాలా పని అది విషయం కూర్చోవాలి తీసుకోవాలి కాలం తీసుకోవాలి ఏసీ పని తీసుకోవాలి తీసుకుంటాం సిచ్యువేషన్ తక్కువ రాదు. 40 అవర్స్ టైం ఇస్తుంది. కేసెస్ కాదు వాళ్ళ ఎమ్మెల్యే గారు ముఖ్యమైన పాయింట్ చెప్పారు. చెప్పాలి అన్ని చోట్ల ఉంటే వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే 11-12 ఆ టైంలో నర్సరాపేట ఆర్డీఓగా 13లో గురిజాల రెవెన్యూ ఏర్పడిన తర్వాత గురిజాల ఆర్డీఓగా ఇక్కడ పనిచేశారు. సమర్థవంతంగా ఈ ప్రాంతం పట్ల సమస్యల పట్ల అవగాహన ఉండేది. ఎవరో కొత్త వ్యక్తి కలెక్టర్గా వస్తే వాళ్ళకి అవగాహన చేసుకోవడానికి టైం పడుతుంది. ఈ ప్రాంతాల్లో చేశారు, నర్సరాపేట గురిజాలు చేశారు కాబట్టి 10 సంవత్సరాల క్రితం అవగాహన ఉన్న వ్యక్తి కలెక్టర్గా వెళ్ళడం పల్నాడు ప్రజలు ఎక్కువగా సేవ చేసే అవకాశాన్ని కూడా కలెక్టర్ గారికి ఉంది. మనకు కూడా పని చేయించుకున్న దాంట్లో సమస్యలకు పరిష్కారం అయ్యే దాంట్లో మనకు కూడా ఎక్కువగా కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. నేను అందరికీ చెప్పేది వాళ్ళ నుంచి ఇదే చెప్తున్నాను అందరూ అంటున్నారు. ఏమో చెప్పిన చెప్తే మాత్రం ఇబ్బంది వస్తుంది. వచ్చారు తెప్పించే వాళ్ళు అన్నీ జరిగి నాకు సాయంత్రానికి పుస్తకం పెట్టాలి. రీసెంటేషన్ వల్ల ఎక్కడైనా ఇంట్లో నుంచి డ్రైన్ వాటర్ తెచ్చి వర్షాలు వాళ్ళు ఇంటి వాళ్ళు చెప్పాలి. 2 మందికి ప్రాంతాల్లో కట్టి చెత్త ఇంకా ఉంది. ఇంటి వాళ్ళకి చెప్పి తీసేసుకోలేదు. ఇంటికి వాళ్ళు దబాయించుకోవాలి పని చెప్పి అందరికీ చెప్పుకోవాలి. ఇందువల్ల అందరికీ ఏంటి ప్రాబ్లం వస్తాయి, ఇందుకు వస్తాయి. నేను అందరూ లేకుండా సమస్య కాదు. దీని కారణం చేత ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది కరెక్ట్ అయ్యి నీట్గా చేస్తాను అనుకుంటున్నాను. ఇంత జరిగిన తర్వాత నేను చూసుకొని రావాలని విద్యార్థులతో మాత్రమే ఉచితం తీసుకోవాలి. దానికి మంచి సీరియస్గా తీసుకోవాలి. ఆ విధంగా ముఖ్యమంత్రి అందరూ మాత్రం మామూలు తీసుకుంటారు. అట్లాగే మిగిలిన సిబ్బంది ప్రతిరోజు వాటర్ సోర్సెస్ని విధానంగా చెక్ చేస్తాను. చెక్ చేసి దాని రిజల్ట్ మనకి ఇస్తాను. అది మంచిగా మున్సిపాలిటీకి ఇస్తే నా సోర్స్ ఏదో ఇవ్వాలంటే దాని రెగ్యులర్గా జరుగుతాం. దాన్ని మనము కొంచెం క్విక్గా వారం ఒకసారి 2 సార్లు గట్టిగా చూడతాను. ఇట్లా ఈరోజు ఎమ్మెల్యే గారితో ఇంకా అధికారులతో తీసుకెళ్ళినప్పుడు కొన్ని ఇంకా మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో బ్లీచింగ్ అది చేసాము కానీ
డీసిల్టేషన్ కూడా స్విఫ్ట్ రిమూవల్ కూడా పెండింగ్ ఉంది. సో దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మధ్యాహ్నం పని స్టార్ట్ అవ్వాలి. మీకు సిబ్బంది తక్కువ ఉంటే అదనంగా ఎంతమంది ఎంగేజ్ చేసుకోవాలి, మున్సిపాలిటీలో ఫండ్స్ ఆడుకోవాలి. పబ్లిక్ హెల్త్కి ఎంత ఖర్చు పెట్టినా దాన్ని ఎవరు తప్పపడదు. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళాల్సి అదనంగా సిబ్బంది పెట్టుకోవాలి. ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవ్వాలి. 24 hours మొత్తం పూర్తి. దీనికి సంబంధించి ఆడియో మీరు ఈరోజు ఉండి మున్సిపాలిటీ గురించి వస్తుందంటే గవర్నమెంట్ చేశారు. మున్సిపాలిటీ కొంచెం కృషి చేయాలి. సో ఇమీడియట్గా ఈ డ్రైన్స్ కానీ వీటికి సంబంధించి ఈ సోర్సెస్ కానీ కంటామినేటెడ్ వాటర్ సోర్సెస్ నుంచి చేయాలని ఇమీడియట్గా ఏం చేస్తే బాగుంటుంది. క్వాలిటీ కంట్రోల్ పాస్ అయ్యింది. బట్ ఇంకా కొన్ని అనాథరైజ్గా నడుస్తుంది. వాటిని కోసం చెక్ చేసి వాటర్ క్వాలిటీ బాగానే ఉంటే వాళ్ళందరినీ అప్లై చేసుకోమండి. మున్సిపాలిటీ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తాము. వాటర్ కూడా లాస్ ఉంటుంది. అవి చూసుకోవాలి. ఈ స్కూల్లో 3 స్కూల్స్ ఏరియాలో ఒక స్కూల్లో మాత్రం ఇబ్బంది వచ్చింది. ఆ స్కూల్ ఎందుకు వచ్చింది, వాటర్ ఏమైనా క్వాలిటీ టెస్ట్ పంపించారా బ్లాక్ ఇమీడియట్గా క్వాలిటీ టెస్ట్ పంపించాలి. పంపించి అది సోర్స్ కావాలంటే దానికి రోజు ప్రశ్న చేసి వాటర్ కంటామినేషన్ ఏదంటే దాన్ని స్టార్ట్ చేసి వేరే వాటర్ సోర్స్ వాళ్ళు గుర్తించేవాళ్ళు పంపిస్తారు. అలాగే మెడికల్ హెల్త్ నుంచి ఇంకా ఎక్కువ డెవలప్ శ్రీరాంలో ఒక రాష్ట్రంలో మాత్రం నడిచారు. ఏజెంట్స్ ఏం చేస్తున్నారు, ఐఆర్ఓ ఏం చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు. విద్యార్థులు చెప్పిన లైసెన్స్ ఇంకా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ పొద్దున్న లేచి దిగాలి ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ పని అంటే 5 గంటలు లేచి 8 దాకా ఉంటుంది. రాత్రి 4 నుంచి 8 దాకా మనుషులు కూర్చుంటే కాదు. అన్నిటికీ కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి నెలకోలేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖు ఎల్లుడికి నెలకోలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. పనిచేసే విధానం కానీ ప్రజాప్రతినిధులుగా మా పనితీరు కానీ ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. మనం పొలిటీషియన్స్గా మేము కానీ అధికారులుగా మీరు కానీ మన బాధ్యత మనం సకాలంగా నెరవేర్చాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మా ఉద్దేశం. మేమంతా రాజకీయాలు కొత్తగా రావాలి. ఇప్పుడు సీనియర్ శాసనసభ్యుడిగా నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అదేవిధంగా మీకు కూడా అనుభవం ఉంది. అధికారులు కూడా సీనియర్ అధికారులు చాలామంది ఉన్నారు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టాలను నివారించాలి. ముందు మనం అదొక్కటి కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక ఇంట్లో ఒక పిల్లగాడికి నష్టం జరిగిన, ఒక ఇంట్లో ఒక పెద్దానికి నష్టం జరిగిన ఆ కుటుంబం అంతా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. మానసిక వేదన ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి జరిగిన నష్టాన్ని మనం ఎంత త్వరగా దాన్ని మనం నివారించగలుగుతామో దాన్ని ఇమీడియట్గా చేయాలి. ఒకటి ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ కావాలి. వచ్చిందంటున్నారు, ఇంకా ప్రికాషన్ తీసుకోండి. 2, మున్సిపాలిటీ మొత్తం టౌన్ మొత్తం కూడా శానిటేషన్ బాగా జరగాలి. శానిటేషన్ బాగా పూర్గా. ఇది పబ్లిక్ నుంచి వచ్చే ఫిర్యాదు, ఫిర్యాదులు కాదు. ఇది మీరు చేయాలి. మీకు ఉదాహరణకు మనం వెళ్ళాం, నగరు మాకు నగర్ వెళ్ళిన ప్రకారం 1 వీక్ నుంచి ఇంత ఇష్యూ జరుగుతున్నా మీరు ఆ డ్రైనేజ్లో సిలిండర్ తీయాలి. ఇవేనండి ఇవన్నీ ఎవరో చెప్తే మనకి చేయాల్సిన పనులు మన బాధ్యత. పైపైన బ్లీచింగ్ జరిగితే దానివల్ల ఉపయోగం. సో అందుకని ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పనుల్లో టౌన్ మొత్తం కూడా డ్రైనేజ్ మొత్తం కూడా దాన్ని జాగ్రత్తలు తీసుకోండి, షెడ్యూల్ చేయండి, శానిటేషన్లో జాగ్రత్త తీసుకోండి. అవసరం మీరు ఎక్కువ మందిని పెట్టుకోండి. ఎవ్రీ డే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ పూర్తిగా కంట్రోల్కి రావాలి.
ఆ ఏరియాలో వచ్చిందని ఆ ఏరియాలో అందరూ కాన్సన్ట్రేట్ చేయరు. ఒకటి. రెండు, మిగతా ఏరియాస్ కూడా రాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు, సీజనల్ డిసీజ్ కూడా వస్తుంది. రైనీ సీజన్ టౌన్లో మీరు మున్సిపాలిటీ తరఫున, అదేవిధంగా మెడికల్ అండ్ డిఎంహెచ్ గారు ఉన్నారు, వీళ్ళు మీ ఇద్దరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజనల్ డిసీజ్ రాకుండా అప్రమత్తం చేయండి. మైకి పెట్టి చెప్పండి. లేదా మీకు లోకల్ మీడియా ఉంది, మీడియాలో మీరు ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి. అది కూడా తీసుకోవాలి. కుక్కలు, ఇది ఆ కుక్కలు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. చిన్నపిల్లలు కాళ్ళు, చేతులు, మొహం మీద అవన్నీ కూడా జరిగినప్పుడు వెంటనే మనం బయట ప్రాంతాల నుంచి వాళ్ళు పిలిపించి వాడిని తీసుకుని బయట అక్కడ తరలించడం వచ్చింది. ఒక పక్క డయేరియా, ఒక పక్క అవి రెండు నష్టం జరిగితే అప్పుడు వాళ్ళు కోల్పోయి అందుకని వెంటనే ఈరోజు జరిగితే ఈరోజు చేయండి. వెంటనే మీరు రెస్పాండ్ అవ్వండి. అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్గా టౌన్ మొత్తం కూడా మీరు కూడా డాక్టర్స్ని ఎవరైతే ఎక్కువ అపాయింట్ చేయండి. టౌన్ ఏఎన్ఎంస్ కానీ ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ కూడా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చర్యలు తీసుకోండి. ఫర్దర్గా ఒకసారి రివ్యూ జరిగిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి మీరందరూ ఉండి ఇంకా దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. అంటే మన కాన్సన్ట్రేషన్ పెరగదు. మన బాధ్యత మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని మనం ప్రజలకి కలెక్ట్ చేసే దాంట్లో మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అవసరం ఉండదు. మెడిసిన్స్ పరంగా కానీ ఇతరత్ర ఇంకేమన్నా కానీ మాకు చెప్పండి. కలెక్టర్ గారు చెప్పండి, నాకు చెప్పండి. ఆర్డీఓ గారు ఉన్నారు. ఆర్డీఓ గారు కూడా 2-3 రోజులు కలెక్టర్ గారు కూడా చెప్పారు. 2-3 రోజులు ఇక్కడే ఉండి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేదానికి కూడా ఆర్డీఓ గారు మానిటర్ చేస్తారు, అవన్నీ కూడా చూస్తారు. తప్పకుండా ఈ నిమిషం నుంచి ఇంకా ఎలాంటి కేసెస్ రాకుండా ఉన్న కేసెస్ పట్ల డెత్ కేసెస్ ఎక్కడ రాకూడదు. ఇది చాలా తీసుకోండి. ఏ ఏరియా నుంచి ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా ఇది మా ఏరియా కాదు, మేము ఇక్కడికి రావద్దు అనేది మాత్రం మీరు అందరికీ చెప్పండి. ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరినీ చూడమని చెప్పండి. అందరికీ మెడిసిన్స్ ఇవ్వండి, కేర్ తీసుకోకండి. వచ్చిన వాళ్ళ పట్ల నెగ్లిజెన్సీగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాం, లేకపోతే వేరే రకంగా మాట్లాడటం అన్నీ కూడా వద్దు. వాళ్ళందరూ బాధలతో ఇబ్బందులతో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా జాగ్రత్తలు చూసుకోమని మీరు చెప్పాలి. మీరు ధైర్య సమస్య చేయండి, ఒక్కరిని ఇమ్మీడియట్గా చేయండి, అన్నీ కంట్రోల్ చేయండి. ఇమ్మీడియట్గా చేయగలిగే పనులు మీరు చేయండి. ఫర్దర్గా మీరు మున్సిపాలిటీలు కూడా శాస్త్ర పరిష్కారం డ్రైనేజ్ కూడా ఫర్దర్గా మీరు ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఎస్టిమేట్ తయారు చేయండి. దానికంతా మన ఫ్రెండ్స్ పేరు అవన్నీ కూడా మనం చర్యలు తీసుకున్నాం. సో ఇది కొత్తగా ఈరోజు మనకున్న సమస్య మనం దీన్ని ఈ డయేరియా అనేది ఒక పెరుగు బోతలు లాంటిది. ఇది సడన్గానే చాలా సమస్యలు తెచ్చిపెట్టే ఒక అంశం. దీన్ని మనం అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకొని దీన్ని కంట్రోల్ చేసుకొని సామాన్య ప్రజలు ఇక్కడ చెప్పారు. కొన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే సరిగా చూడలేకపోవడం కానీ, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కూలీ చేసుకునే వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు తెచ్చుకోవాలంటే డబ్బులు పెట్టలేని పరిస్థితి. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా అందరూ ప్రాణం ఒకటే, అందరూ మనుషుల విలువ ఒకటి. దయచేసి అందరూ మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ ఫీల్డ్లో ఉండి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.